శ్రీకాళహస్తి, సాలెపురుగు, పాము, ఏనుగు, ఈ మూడు కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు. ఈశ్వరార్చన చెయ్యడానికి, జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి. కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల యందు ఉన్న విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి, ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి, ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు. ఆయన నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, వశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కించేన వపుషా అంటారు. నాకు ఉపాధి గురించి బెంగలేదు,